సో దీనికి ఒకవేళ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అవుతే వాట్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ అసలు ఎలా? సో మేము ఏం చేస్తాను, ఫస్ట్ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ కాగానే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ చేస్తాం. ఈ ఫైబ్రో స్కాన్ లో ఫ్యాట్ ఎంత ఉంది, ఫైబ్రోస్ ఎంత ఉంది క్లియర్ తెలిసిపోతుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ అది. అక్కడి నుంచి మనం వీ కెన్ రివర్స్ ఇట్. దీనికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అది తర్వాత వస్తాం. కానీ మోర్ లైఫ్ స్టైల్ చేంజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పబ్లిక్ కి తెలియటం లేదు బేసిక్ డయట్ ప్యాటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ద మోస్ట్ డేంజరస్ కాంపౌండ్ ఫర్ ఫ్యాటీ లివర్ ఇస్ ఫ్రక్టోస్. అది తెలిసి మీకు తెలియదు కదా ఫ్రక్టోస్ అని. ఫ్రక్టోస్ అంటే మన షుగర్ లో గ్లూకోజ్, ఫ్రక్టోస్. అందరూ గ్లూకోజ్ డేంజరస్ అని, గ్లూకోజ్ కన్నా కూడా ఫ్రక్టోస్ ఇస్ మోర్ డేంజరస్. ఫ్రూట్స్ లో ఉండేదండి అంతే కదా సార్. దాంట్లో ఏమంటే ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, అందరు చిల్డ్రన్ కి మనం చిన్నప్పటి నుంచి ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటాము. దట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఫ్రక్టోస్ అనేది ఎక్కడున్నా ఫ్రూట్ లో ఉంటుంది, హనీలో ఉంటుంది, జ్యూసెస్ అఫ్ కోర్స్ ఎక్కువ. బట్ యాక్చువల్ ఫ్రూట్ లో ఉన్న ఫ్రక్టోస్ అంత డేంజరస్ ఎందుకు కాదంటే అది ఫైబర్ లో ఉంటుంది అన్నమాట, ఎక్కువ అబ్జార్ప్షన్ ఉండదు. బట్ మనం ఫ్రూట్ జ్యూస్ లో ప్యూర్ ఫ్రక్టోస్ ఇస్తున్నాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ లో, పేస్ట్రీస్ లో, అన్నిట్లో కూడా ఫ్రక్టోస్ ఇప్పుడు ఉంది. కార్న్ సిరప్, ఇప్పుడు వెస్టర్న్ దాంట్లో కార్న్ సిరప్ కార్న్ సిరప్ కామన్ ఇంగ్రీడియంట్ కదా సార్. దానికే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. అది సోడాస్ లో, డ్రింకింగ్, ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ దీంట్లో ఫ్రక్టోస్ అనేది మోస్ట్ డేంజరస్. అది మనం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి. అసలు వి షుడ్ ఎలిమినేట్ ఫ్రమ్ అవర్ డయట్స్ ఫ్రక్టోస్. కోర్స్ ఎనీ షుగర్స్ ఆర్ బ్యాడ్. అదే విధంగా ఈ ఫ్రూట్స్ లో కూడా కొన్ని మ్యాంగోస్ అనుకోండి, దీంట్లో కూడా హై ఫ్రక్టోస్ విచ్ ఈజీలీ అబ్జార్బ్ బై ద బాడీ. మ్యాంగో సీజన్ లో అది కూడా మంచిది కాదు. ఫ్యాటీ లివర్ కి ఇట్స్ ఎ కాజ్. మ్యాంగోస్ ఆర్ ఎ కాజ్. వీ హావ్ టు బి కేర్ఫుల్. వేరేస్ వెజిటబుల్స్ లో కూడా కొద్దిగా ఉండొచ్చు ఫ్రక్టోస్, కానీ వెజిటబుల్స్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కదా, అబ్జార్బ్ కాదు బాడీలో, దాని వల్ల మనకి ప్రాబ్లం ఉండదు. మెయిన్ థింగ్ ఇస్, నేను ఫ్యాటీ లివర్స్ వచ్చిన పేషెంట్స్ నేను ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. మీ డయట్ ఏముంటుంది చాలా మంది రియలైజ్ చేయరు. వాళ్ళ ఈ కొన్ని వాట్ దేర్ ఈటింగ్. చాలా మంది మేము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యూజ్ చేస్తాం, షుగరే వాడిన ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ. చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి ఎల్లోవి, అవి కూడా మంచి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లేకపోయినా గట్ లో మైక్రోబయామ్ ఉంటుంది, చేంజ్ చేస్తాయి. ఈ మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. సో ఇట్ నుంచి అయినా అటు నుంచి అయినా ఫ్యాటీ లివర్ దగ్గరకు వచ్చేస్తుంది. దానికే మనం ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కంప్లీట్ ఆపమని చెప్పేస్తాను నేను వాళ్ళకి. అదే కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంటే కదా లివర్ కంటే. కాఫీ పాలతో తాగితే మంచిది కాదు. బ్లాక్ కాఫీ 2 cups every day. 2 cups every day is very good for fatty liver. అదే విధంగా you take ginger and turmeric tea, అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ వేసుకొని తాగితే దట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట. అది కూడా చాలా మంది రియలైజ్ చేయరు. గ్రీన్ టీ కొంతవరకు మంచిదే. ఇటువంటి సబ్స్టెన్స్ ఆర్ గుడ్. వేరే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు. చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్, హార్ట్ కి మంచిది అంటారు. రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది. ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు. నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి యూ హావ్ టు డ్రింక్ 5 liters ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే. 5 liters అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది అన్నమాట. ఆ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే 5 liters. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ as tablet. You can buy the tablet and take 5 liters. ఒక ఎగ్జాంపుల్, ఒక రీజన్ వచ్చేసింది మాట రెడ్ వైన్. సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో. అవునవును. ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగివిటీ పెరుగుతుందంట అది అంటారు, కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు. దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్. అది ఇస్ మోర్ ఆఫ్ ఏ ఫ్లాక్లోర్ అంటారు అలాగమాట. సో అయితే మరి ఈ ఫ్రక్టోస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫ్రక్టోస్. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్, మైదా, వీటన్నిటి డిబేట్ జరుగుతుంది కదా. ఇవన్నీ డిబేట్ ఏం లేదు, దే ఆర్ ఆల్ కాజింగ్. ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే 2 types ఆఫ్ ఆయిల్స్, సాచురేటెడ్ ఆయిల్స్, అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది. ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. బట్ ఆలివ్ ఆయిల్ మనం కుకింగ్ ఎక్కువ యూజ్ చేయలేము. అవునవును. సెకండ్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్. రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ యూజ్ చేస్తాము. కుకింగ్ దట్ ఇస్ వెరీ గుడ్ ఆయిల్. థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతవరకు ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువ ఉండేది పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సఫోలా ఆయిల్ కూడా మంచిదే, కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో ఈ ఆయిల్స్ లో మన కుకింగ్ ఆయిల్ చూసుకోవాలి. పాలీ అన్సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తే మంచిది. సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది కాదు. సో అది డెఫినెట్, అది కూడా డెఫినెట్. సో మన కుకింగ్ లో ఎంతవరకు ఆయిల్స్ యూజ్ చేస్తే, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆల్టర్నేట్ చేసి, అంటే 1 month రైస్ బ్రాన్, 1 month సన్ఫ్లవర్, అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి ఆయిల్స్. అది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఫ్రైడ్ ఫుడ్స్ కంప్లీట్లీ బ్యాన్. ఫ్రైడ్ ఫుడ్స్ డెఫినెట్ గా బ్యాన్. ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి, ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజనేటెడ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ మన బాడీకి. ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది. అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్. ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు, ఆ 1 month సేమ్ ఆయిల్ ఉంటుంది. దట్ ఆయిల్ ఇస్ టోటలీ డేంజరస్. బాడీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి. ఎయిర్ ఫ్రైయర్ సార్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్.
బెటర్ అంటారా? ఎయిర్ ఫ్రైయర్ డెఫినెట్ గా ఇప్పుడు వాంట్ టు ఈట్ ఫ్రైడ్ ఫుడ్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్. అది ఎయిర్ ఫ్రైయర్ లో కూడా స్మోక్డ్ ఇది వస్తుంది అనమాట. అది దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా ఎస్పెషల్లీ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ఒక ప్లాస్టిక్స్ యూస్ చేస్తారు. అది కూడా మంచిది కాదు. ఈ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ అవుతాయి అన్నమాట. మనం తిన్నప్పుడు మనకి తెలియదు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. అవునా సార్? మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచిది. సో ఎస్పెషల్లీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది, దాన్ని ఓవెన్ లో పెడతారు, తింటారు. దట్ కాజెస్ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ కాజెస్ దట్ ఈస్ సంథింగ్ నోబడి. నువ్వు క్యాన్సర్ గురించి అనుకుంటాం కానీ ఫ్యాటీ లివర్ వస్తుందని ఎవరికి తెలియదు. దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లం. సెకండ్, ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఆల్సో ఇస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. సాయంకాలం బయటకు వెళ్ళారు, ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు, రూమ్ లో కూర్చొని తాగుతారు, డ్రింక్ చేస్తుంటారు అనమాట. ఎయిర్ పొల్యూషన్ బయటకు, ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ రెండు ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చెడిపోతుంది. అంతే. సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్ చాలా డేంజరస్ లివర్ కి. అది కూడా దట్ కెన్ కాజ్ ఈ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి లివర్ లో ట్రాప్ అయిపోయి దానివల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఫ్యాటీ లివర్ కానీ చాలా వివిధ కారణాలు ఉంటాయి. ఇలాగా డయట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి, దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్, ఫ్రక్టోస్, ఇవన్నీ కూడా చాలా డేంజరస్. హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది, కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి. అలాగే మనకి అవకాడో చాలా మంచిది అంటున్నారు. అవకాడో మంచిది. అవకాడోలో ఎక్కువ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి, ఫిష్ లో ఉన్న ఆయిల్ omega-3 ఉంటుంది. omega-3 మంచిది. ఇన్ఫాక్ట్ ఒమేగా, ఇఫ్ యూఆర్ వెజిటేరియన్స్, ఐ సజెస్ట్ omega-3 క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాటీ లివర్ కూడా మంచిది. దే ఆర్ ఆల్ అన్సాచురేటెడ్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్. అవి ప్రొటెక్ట్ చేస్తాయి బాడీ. సో లాజికలీ సార్, ఘీ అయితే ఘీ అండ్ బటర్ నాట్ రికమెండెడ్. ఘీ అండ్ బట్ స్మాల్ క్వాంటిటీస్ లో ఘీ ఇస్ ఓకే, బట్ నాట్ అబౌవ్ సే మోర్ దెన్ 1 teaspoon, టేబుల్ స్పూన్ కూడా, టీ స్పూన్ ఇన్ దాట్ సరిపోతుంది. దానికన్నా ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డయట్, వెజిటేరియన్ డయట్, ఫ్యాటీ లివర్ కి సంబంధించి మీరు ఎలా కంపేర్ చేస్తారండి? ఫ్యాటీ లివర్ డెఫినెట్ గా వెజిటేరియన్ డయట్ ఇస్ సుపీరియర్ ఫ్యాటీ లివర్ కి. బట్ అగైన్ వెజిటేరియన్ డయట్ లో ఇఫ్ యూ టేక్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి, ఇడ్లీ, ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్యాటీ లివర్ వెరీ ఫాస్ట్. అదే విధంగా ఇప్పుడు మనము రిచ్ కార్బోహైడ్రేట్స్, రైస్ అనుకోండి, ప్లెయిన్ వైట్ పాలిష్డ్ రైస్, దట్ ఆల్సో ఇస్ హై కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. వెరాజ్ మిల్లెట్స్ చాలా తక్కువ ఛాన్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి, అదే ఎగ్ అనుకోండి, దీస్ are less associated fatty liver. To some extent chicken, but red meat again we do against it. So non-vegetarian manchidi kaadu, vegetarian manchidi kaadu. Depends on the item. Inkoti egg lo kuda people ki wrong concept. Egg white ayi tintunnamandi, yolk adi tappadu. Endukante egg yolk lo 2 important components are there. One is called choline. Choline ane substance. Choline anedi prevents fatty liver. ఓహో, కోలిన్. సో దానికే వి అడ్వైజ్ ఎగ్ యోక్ మంచిది, తప్పుగా అంటే అప్ టు 4 eggs పర్వాలేదు. బియాండ్ 4 eggs అంటే ఎగ్ యోక్ తినకూడదు. అప్ టు 4 eggs తినొచ్చు ఒకటి. రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజిల్స్. అంటే మన ఏజ్ అవుతాయి, మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి. సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్. మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజిల్ బిల్డింగ్. సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా.